హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ ప్రసన్న. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ గురించి తెలుసుకుందాం నాన్న. సో ఈ డివిజిబిలిటీ రూల్స్ మనకు డివిజన్స్ని కానీ ఎల్సిఎంని హెచ్సిఎఫ్ కానీ ఈజీగా సాల్వ్ చేసేందుకు యూస్ఫుల్ అవుతాయి నాన్న. ఓకేనా? ఈరోజు మనం ఈ వీడియోలో 2 to 10 సో 2 to 10 వరకు ఉండే డివిజిబిలిటీ రూల్స్ చూద్దాం నాన్న. సో 2 నుంచి 10 వరకు ఉండే నెంబర్స్కి డివిజిబిలిటీ రూల్స్ చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనము డివిజిబుల్ రూల్ ఫర్ 2. సో 2తో డివిజిబుల్ అవ్వాలంటే ఏ టైప్ ఆఫ్ రూల్ ఉంటుందో ఇక్కడ చూద్దాం. ఓకేనా? ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో డివిజిబుల్ రూల్ ఫర్ 2. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ 2తో డివిజిబుల్ కావాలంటే యూనిట్ డిజిట్. సో మీకు ఐడియా ఉంది కదా నాన్న, యూనిట్ డిజిట్ అంటే ఒక నెంబర్లో లాస్ట్లో వచ్చే డిజిట్ ఏమంటామంటే యూనిట్ డిజిట్. సో యూనిట్ డిజిట్లో 0, 2, 4, 6, 8. సో ఈ డిజిట్స్ కనబడితే యూనిట్ డిజిట్లో ఆ నెంబర్ ఖచ్చితంగా మనకు 2తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి. సో చూసేదానికి ఇదేమో పెద్ద నెంబర్. సో మనకి యూనిట్ డిజిట్ అంటే ఏమి? లాస్ట్ డిజిట్. ఈ నెంబర్లో లాస్ట్ డిజిట్ ఏదైనా 4. సో లాస్ట్లో 0, 2, 4, 6, 8. సో వీటిలో ఏదైనా ఒక డిజిట్ ఉంటే ఆ నెంబర్ ఏమవుతుందన్నా 2తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, లాస్ట్ డిజిట్, దట్ మీన్స్ యూనిట్ డిజిట్లో మనకి ఇక్కడ ఏముంది? 4. సో దిస్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 2. సో యూనిట్ డిజిట్లో మనకు 4 ఉండడం వల్ల ఆ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. దేంతోనైనా? 2తో. సో ఇఫ్ యు టేక్ వన్ మోర్ వన్, సో 3486. సో ఈ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుందా కాదా? సో 2తో డివిజిబుల్ అవుతుందా కదా అంటే ఏం చేయాలన్నా, సో ఈ నెంబర్లో లాస్ట్ డిజిట్, సో ఏముందన్నా లాస్ట్ డిజిట్ 6 ఉంది. సో లాస్ట్ డిజిట్ 6 ఉంటే మనకి ఏమవుతుంది? 2తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? సో ఈ లాస్ట్ డిజిట్ని మనం ఏమంటాం నాన్న? యూనిట్ డిజిట్ అంటాం. ఏమంటాం? యూనిట్ డిజిట్. సో ఇఫ్ యు టేక్ వన్ మోర్ వన్, సో 485 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా కాదా? సో ఇక్కడ చూడండి, నేను ఏం చెప్పాను? యూనిట్ డిజిట్. సో యూనిట్ డిజిట్ లో మనకి ఏముండాలి? 0, 2, 4, 6, 8. సో బట్ ఇక్కడ యూనిట్ డిజిట్ లో ఏముంది? 5 ఉంది. సో 485 2తో డివిజిబుల్ అవుతుందా? కాదు. సో 485 అనేది 2తో డివిజిబుల్ కాదు. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. సో మనం ఇలా ఈజీగా ట్రిక్స్ నేర్చుకొని ఒక నెంబరు డివిజిబుల్ అవుతుందా కాదా చెక్ చేయొచ్చు నాన్న. సో ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద నెంబర్ అయినా మనం ఏం చేస్తాం? ఈజీగా 2 టేబుల్లో పోతుందని చెప్పేస్తున్నాం. సో ఎలా చెప్తున్నాం? డివిజిబిలిటీ రూల్ మనకు తెలియడం వల్ల ఈజీ అయిపోతుంది. ఓకేనా? సో ఇఫ్ యు టేక్ వన్ మోర్ వన్, సో 26843. సో 26,843. సో ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 2 ఆర్ నాట్? సో ఆ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుందా కాదా అని అడిగారు అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? సో యూనిట్ డిజిట్ తీసుకుంటాం. యూనిట్ డిజిట్ లో 0, 2, 4, 6, 8. సో ఇవి ఉంటే డివిజిబుల్ అవుతుందని చెప్తాం, లేకపోతే కాదని చెప్తాం. సో ఇక్కడ చూడండి, యూనిట్ డిజిట్ లో ఏముంది? 3 ఉంది. 3 ఉంటే మనకి 2తో డివిజిబుల్ అవుతుందన్నా? కాదు. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. సో ఇంకా ఈజీగా చెప్పాలంటే ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2. ఓకే, బట్ ఆడ్ నెంబర్స్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2. సో ఏ ఈవెన్ నెంబర్ అయినా 2తో డివిజిబుల్ అవుతుంది. ఆడ్ నెంబర్ అయితే 2తో డివిజిబుల్ అవ్వదు. ఓకేనా నాన్న? సో డివిజిబుల్ బై 2 చూసాం కదా. ఇప్పుడు డివిజిబుల్ బై 3 చూడండి. సో డివిజిబుల్ బై 3 అండ్ డివిజిబుల్ బై 9 నేను పక్క పక్కనే వేస్తాను. సో ఎందుకంటే డివిజిబుల్ బై 3 అండ్ డివిజిబుల్ బై 9 హ్యాస్ సేమ్ రూల్. సో డివిజిబుల్ బై 3 అండ్ డివిజిబుల్ బై 9కి ఒకటే రూల్ ఉంది. సో అదేమంటే సమ్ ఆఫ్ డిజిట్స్. సో వాట్ ఈస్ దట్? సమ్ ఆఫ్ డిజిట్స్. సో ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఆ నెంబర్లో ఉండే డిజిట్స్ అన్నిటిని మనం ప్లస్ చేసి వచ్చిన రిజల్ట్ 3తో కానీ 9తో కానీ డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ 225. సో 225 ఈజ్ ఎ నెంబర్, రైట్? సో నెంబర్కి డిజిట్స్కి డిఫరెన్స్ ఐడియా ఉందన్నా? ఇక్కడ చూడండి, 0 to 9 వరకు ఉండే వాటిని ఏమంటామంటే డిజిట్స్ అంటాం. సో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 0 నుంచి 9 వరకు ఉండే వాటిని మనం ఏమంటామంటే డిజిట్స్ అంటాం. ఓకేనా? సో ఈ డిజిట్స్ తో కంబైండ్ అయ్యి ఫామ్ అయ్యేదాన్ని మనం ఏమంటామంటే నెంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ 29 ఉంది. ఇక్కడ 29 మనం ఏమంటామంటే నెంబర్ అంటాం.
సో ఎందుకంటే ఇక్కడ దీంట్లో 2ని మళ్ళీ ఏమంటాం, సో 2ని మాత్రమే మనం ఏమంటాం డిజిట్ అంటాం, అలాగే 4ని కూడా సపరేట్గా డిజిట్ అంటాం. బట్ ఎప్పుడైతే రెండు కంబైండ్ అయి వస్తాయో అప్పుడు దాన్ని ఏమంటామంటే నెంబర్ అంటాం నాన్న. ఓకే, సో ఇప్పుడు చూద్దాం 225 అనేది సో 3తో 9తో డివిజిబుల్ అవుతుందా కాదా అని చెక్ చేద్దాం. సో 225 3తో 9తో డివిజిబుల్ అవుతుందా కాదా అంటే ఎలా చెక్ చేస్తాం మీన్స్, సో వీ షుడ్ యాడ్ ద డిజిట్స్ 2 plus 2 plus 5. సో 2 plus 2 4, 4 plus 5 9. సో ఈ 9 అనేది 3 టేబుల్ ఉంటుంది కదా, సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. సో 225 ఈస్ డివిజిబుల్ బై 3. వెరాస్ సో మళ్ళీ ఇక్కడ చూడండి 9 రూల్ ఏమి, 9 రూల్ కూడా సమ్ ఆఫ్ డిజిట్స్. సో 2 plus 2 plus 5, 2 plus 2 4, 4 plus 5 9. సో 9 అనేది 9 టేబుల్ ఉంటుంది కదా. ఓకే, సో 9 is divisible by 9. So here 225 is divisible by 3 and divisible by 9. So but కొన్ని కేసెస్ లో divisible by 3 అవుతుంది బట్ divisible by 9 అవ్వదు. divisible by 9 అయితే ఖచ్చితంగా మనకు 3 అవుతుంది. సో ఇక్కడ ఇంకొక నెంబర్ తీసుకుందాం నాన్న, 642, 642. సో ఇక్కడ చూడండి 3తో చెక్ చేద్దాం. 6 plus 4 plus 2, 6 plus 4 10, 10 plus 2 12. సో 12 అనేది 3 టేబుల్లో ఉంటుంది కాబట్టి డివిజిబుల్ బై 3. దట్ మీన్స్ 642 ఈజ్ డివిజిబుల్ బై 3. సో అలాగే ఇక్కడ 9 చూడండి, 6 plus 4 plus 2, 6 plus 4 10, 10 plus 2 12. సో 12 అనేది ఇక్కడ 9 టేబుల్లో ఉండదు. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 9. సో 3తో అయ్యింది కానీ 9తో అవ్వలేదు, బట్ ఇక్కడ 3తో అయితే ఖచ్చితంగా 9తో అయింది. సో ఎందుకంటే మనకు 9 యొక్క ఫ్యాక్టర్ చూడండి, 1 9s 3 3s ఉన్నాయి కదా. సో కాబట్టి ఇక్కడ 3 అనేది 9th ఫ్యాక్టర్, అంటే 3తో డివిజిబుల్ అయ్యేటివి 9తో అవ్వవు, కానీ 9తో డివిజిబుల్ అవ్వాలంటే కంపల్సరీగా 3తో అవ్వాలి. ఎందుకంటే సో 9 యొక్క ఫ్యాక్టర్ 3 కాబట్టి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇంకొకటి తీసుకుందాం కదా. ఇక్కడ 642 చూడండి, 642 3తో అయ్యింది బట్ 9తో కాలేదు. బట్ 225 9తో అయితే ఏమైంది, 3తో కూడా అవుతుంది. సో కంపల్సరీగా 9తో అయితే మాత్రం ఖచ్చితంగా 3తో అవుతుంది, డివిజిబుల్ అవుతుంది. బట్ 3తో అయ్యే అన్ని నెంబర్స్ 9తో అవ్వాలని రూల్ ఏం లేదు, కొన్ని అవుతాయి కొన్ని కావు. ఓకేనా, సో ఇప్పుడు ఇంకొక నెంబర్ తీసుకుందాం 250. సో 250 అనేది 3తో 9తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో చెక్ చేయాలంటే ఏం చేయాలి, సమ్ ఆఫ్ డిజిట్స్ 2 plus 5 plus 0. సో 2 plus 5 7, 7 plus 0 7. సో ఇక్కడ చూడండి 7 అనేది 3 టేబుల్ ఉంటుందా, ఉండదు, కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3. సో అలాగే ఇక్కడ 9 కూడా చూడండి 7 వచ్చింది కాబట్టి 9 టేబుల్ ఉండదు, సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3. సో 250 ఈస్ నాట్ డివిజిబుల్ బోత్ 3 and 9. సో ఇక్కడ 250 అనేది 3తో 9తో రెండింటితో అవ్వదు. సో చూడండి ఇక్కడ 3తో అవ్వకపోతే 9తో డివిజిబుల్ కాలేదు కదా. సో కాబట్టి డివిజిబుల్ బై 3, డివిజిబుల్ బై 9 రూల్ ఏమైనా సమ్ ఆఫ్ డిజిట్స్. ఓకేనా, ఐడియా వచ్చిందా, రైట్. నెక్స్ట్ చూద్దాం మనము. సో ఇప్పుడు 3 and 9 చూసాం కదా, నెక్స్ట్ డివిజిబుల్ బై 6 చూద్దాం. సో డివిజిబుల్ బై 6 ఈస్ వెరీ సింపుల్. సో మనకు 6 యొక్క ఫ్యాక్టర్స్ తెలిస్తే ఈజీ నాన్న. ఇంతకు ముందు చెప్పాను కదా. సో 9తో డివిజిబుల్ అవ్వాలంటే కంపల్సరీగా దేంతో డివిజిబుల్ అవ్వాలి, 3తో. వై బికాస్ 3 ఈస్ ఫ్యాక్టర్ ఆఫ్ 9. సో ఇక్కడ కూడా 6తో డివిజిబుల్ అవ్వాలంటే ఏమవ్వాలంటే 6 యొక్క ఫ్యాక్టర్స్ రాయండి, 1 6 2 3. సో 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏమి, 2 3. సో ఇఫ్ ద నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 2 and 3, if the number is divisible by both 2 and 3, so 2తో 3తో రెండింటితో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 6తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, then it is divisible by 6. ఇన్ కేస్ 2తో డివిజిబుల్ అయ్యింది 3తో అవ్వలేదు, సో అప్పుడు ఆ నెంబర్ డివిజిబుల్ అవ్వదు, 6తో డివిజిబుల్ అవ్వదు. లేదు 2తో కాలేదు 3తో అయ్యింది, ఆ నెంబర్ 6తో డివిజిబుల్ అవ్వదు. 2తో అవుతుంది 3తో డివిజిబుల్ అవుతుంది, అప్పుడేమవుతుంది 6తో డివిజిబుల్ అవుతుంది. సో రెండిట్లో ఒకదాంతో కాకపోయినా కూడా మనకి 6తో డివిజిబుల్ అవ్వదు నాన్న. రెండిటితో అయితే మాత్రమే మనకు 6తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఓకే,
సో 6 తో డివిజిబుల్ అవుతుందా కాదా అనే నెంబర్ని ఎలా చెక్ చేస్తాం? ఒక నెంబర్ తీసుకొని చెక్ చేద్దాం నాన్న. సో 524. సో 524 ఈస్ డివిజిబుల్ బై 6 ఆర్ నాట్ అంటారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? 2 తో 3 తో డివిజిబుల్ అవుతుందో కాదో చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ 2 తో. సో వీ హ్యావ్ ద రూల్ ఫర్ డివిజిబుల్ బై 2. సో అదేమి? యూనిట్ డిజిట్, దట్ మీన్స్ లాస్ట్ డిజిట్ లో 0, 2, 4, 6, 8. సో ఈ డిజిట్స్ కనపడితే ఆ నెంబర్ ఖచ్చితంగా 2 తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, లాస్ట్ డిజిట్ ఏముంది? 4. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. సో ఇక్కడ 4 ఉంది కాబట్టి ఖచ్చితంగా 594 అనేది 2 తో డివిజిబుల్ అవుతుంది. సో we will take next 3 divisible by 3. So what is the rule for divisible by 3? Sum of digits. That means 5 plus 9 plus 4. So 5 plus 9 14, 14 plus 4 18. So 18 3 table లో ఉంటుంది కదా. So it is divisible by 3. So 3 6 18 కదా. So divisible by 3. సో ఇక్కడ చూడండి, 2 తో డివిజిబుల్ అయింది, 3 తో డివిజిబుల్ అయింది. సో కాబట్టి 594 అనేది 6 తో డివిజిబుల్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో బోత్ 2 and 3 తో డివిజిబుల్ అయితే మనకు 6 తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? సో ఇన్ కేస్ 2 తో అయింది, 3 తో కాలేదు, అలా చెక్ చేసి చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో 356 6 తో డివిజిబుల్ అవుతుందో కదా చూద్దాం. ఫస్ట్ మనం 2 తో డివిజిబుల్ అవుతుందో లేదో చూద్దాం. సో డివిజిబుల్ బై 2 మీన్స్, సో లాస్ట్ డిజిట్ లో మనకు 0, 2, 4, 6, 8 ఉన్నాయి. ఇక్కడ ఏముంది? 6. సో మనకు ఉండాల్సింది 2, 4, 6, 8 కదా. 6 ఉంది కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. నెక్స్ట్ బై 3 చూద్దాం. సో బై 3 డివిజిబుల్ బై 3 మీన్స్ వాట్ ఇస్ ద రూల్? సమ్ ఆఫ్ డిజిట్స్. 3 plus 5 plus 6. So 3 plus 5 8, 8 plus 6 14. So 14 3 టేబుల్ ఉన్నది. సో 3 4 12 ఉంది, 3 5 15 ఉంది. బట్ 14 అనేది 3 టేబుల్ లో లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3. సో ఇక్కడ చూడండి, 2 తో డివిజిబుల్ అయింది బట్ 3 తో డివిజిబుల్ కాలేదు. ఆ నెంబర్ 6 తో డివిజిబుల్ అవుతుందా? కాదు. సో 2 తో 3 తో రెండింటితో అయితే మాత్రమే మనకు 6 తో అవుతుంది. ఇక్కడ 2 తో డివిజిబుల్ అవుతుంది బట్ 3 తో కావడం లేదు కాబట్టి 356 is not divisible by 6. So is it clear? So both 2 and 3 తో మాత్రం divisible అయితే మాత్రమే మనకు 6 తో అవుతుంది. సో 2 తో కాకపోయినా 3 తో కాకపోయినా ఆ నెంబర్ మనకు 6 తో divisible అవ్వదు. సో we will take one more one. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో 465. సో 465 6 తో డివిజిబుల్ అవుతుందో కదా చెక్ చేద్దాం. ఫస్ట్ 2 తో. సో ఇక్కడ యూనిట్ డిజిట్ లో మనకి ఏముంది? 5. సో 5 ఇస్ ఆడ్. సో ఆడ్ నెంబర్ మనకు ఖచ్చితంగా 2 తో డివిజిబుల్ అవ్వదు. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. సో నెక్స్ట్ 3 తో చెక్ చేయండి. సో 3 తో చెక్ చేయాలంటే ఏం కావాలి? సమ్ ఆఫ్ డిజిట్స్. 4 plus 6 plus 5. సో 4 plus 6 10, 10 plus 5 15. సో 15 అనేది 3 టేబుల్ పోతుంది. 3 5 15. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. సో 465 6 తో డివిజిబుల్ అవుతుందా? కాదు. ఎందుకు కాదంటే ఇక్కడ 2 తో డివిజిబుల్ కాలేదు కాబట్టి 6 తో డివిజిబుల్ కాదు. అదే 2 తో 3 తో డివిజిబుల్ అయితే ఖచ్చితంగా మనకు 6 తో డివిజిబుల్ అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు 2 చూసాం, 3 చూసాం, 6 చూసాం, 9 చూసాం. నెక్స్ట్ 4 and 8 చూద్దాం. ఓకే డివిజిబుల్ బై 4 and 8. సో డివిజిబుల్ బై 4 కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్. సో లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివిజిబుల్ అయితే మనకు 4 తో అయినట్టు. ఇక్కడ 8 కావాలంటే లాస్ట్ 3 డిజిట్స్. సో ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ లో లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివిజిబుల్ అయితే డివిజిబుల్ బై 4 అంటారు. లేదు లాస్ట్ 3 డిజిట్స్ 8 తో డివిజిబుల్ అయితే డివిజిబుల్ బై 8 అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం.
సో 4624. సో డివిజిబుల్ బై 4 చూద్దాం. సో ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయి 24. సో 24 అనేది 4 టేబుల్ లో పోతుందా? ఎస్. 4 6 24. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4. సో అలాగే 8 తో డివిజిబుల్ కావాలంటే ఏం చేయాలి? 3 డిజిట్స్ 624. చూడండి 8 తో 8 7s 56. సో 62లో 56 పోతే 6. సో 4 తీసుకుంటాం. 8 8s 64. సో ఇక్కడ రిమైండర్ ఏమొచ్చిందన్న 0. సో లాస్ట్ 3 డిజిట్స్ 8 తో డివిజిబుల్ అయ్యాయి కాబట్టి 4600 is divisible by 8. సో ఇక్కడ చూడండి 4624. సో ఇక్కడ 4 తో డివిజిబుల్ కావాలంటే ఏం చేస్తాం? లాస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నాం 24. అలాగే 8 తో డివిజిబుల్ కావాలంటే ఏం చేస్తాం? లాస్ట్ 3 డిజిట్స్ 624. సో ఇక్కడ చూడండి 8 యొక్క ఫ్యాక్టర్స్ చూడండి 1 8 2 4s. సో అంతే కదా. సో ఇక్కడ చూడండి 8 తో డివిజిబుల్ కావాలంటే కంపల్సరీగా ఆ నెంబర్ దేనితో డివిజిబుల్ అయి ఉండాలి? 2 తో డివిజిబుల్ అయి ఉండాలి, 4 తో డివిజిబుల్. సో ఈ రెండింటితో డివిజిబుల్ అయితేనే మనకు 8 తో అవుతుంది. అలాగే 4 చూడండి 1 4s 2 2s. సో 2 తో డివిజిబుల్ అవ్వాలి 4 తో ఉండేది. దట్ మీన్స్ 8 తో డివిజిబుల్ కావాలన్నా 4 తో డివిజిబుల్ కావాలన్నా ఫస్ట్ ఆ నెంబర్ 2 తో డివిజిబుల్ అయి ఉంటేనే 4 తో కానీ 8 తో కానీ డివిజిబుల్ అవుతుంది. అలాగే ఇక్కడ 8 తో కావాలంటే ఖచ్చితంగా 4 తో కూడా అయి ఉండాలి. సో 4 తో డివిజిబుల్ అయి ఉండాలి. సో 4 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ మనకు 8 తో పోతాయి. అన్ని పోతాయి అంటే అన్ని పోనానా ఇలా 9 చూసాం కదా. సో 8 తో పోయేటివన్నీ మనకు 4 తో వెళ్ళిపోతాయి. సో విల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ చూడండి 3484. సో 4 తో డివిజిబుల్ కావాలంటే ఏం చేయాలి? లాస్ట్ 2 డిజిట్స్. సో చూడండి 4 2s 8. సో 4 వస్తుంది, 4 1s 4. సో ఇక్కడ చూడండి లాస్ట్ 2 డిజిట్స్ 4 డివిజిబుల్ అయ్యాయి కాబట్టి 4 తో. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4. అలాగే ఇక్కడ కావాలంటే 484. చూడండి 8 తో. సో మనకు 8 అనేది లాస్ట్ 3 డిజిట్స్ తీసుకున్నాం. ఏమన్నా 484. సో 8 6 48. నెక్స్ట్ 4 తీసుకుందాం. సో 8 తో 4 కాబట్టి 0. సో రిమైండర్ ఎంత వచ్చింది? 4. సో ఇక్కడ చూడండి 4 తో డివిజిబుల్ అయ్యింది బట్ 8 తో డివిజిబుల్ కాలేదు. సో కాబట్టి 8 తో డివిజిబుల్ అయ్యేటి అన్నిటి కూడా 4 తో డివిజిబుల్ అవుతాయి. బట్ 4 తో డివిజిబుల్ అయ్యే అన్ని నెంబర్స్ 8 తో డివిజిబుల్ అవ్వవు. ఓకేనా? సో క్లారిటీ వచ్చిందన్న. డివిజిబుల్ బై 4 అంటే లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటే చాలు. డివిజిబుల్ బై 3 అంటే లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటే చాలు. సో మనకు ఆల్రెడీ చిన్న ట్రిక్ చెప్తాను. సో 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్. సో 2 పవర్ 1 అంటే 2 ని 1 టైం రాయడం. సో 2 స్క్వేర్ 2 ని 2 టైమ్స్ రాయడం. 2 2s 4. సో 2 క్యూబ్ 2 ని 3 టైమ్స్ 2 into 2 into 2 దట్ మీన్స్ 8. సో ఇలా గుర్తు పెట్టుకున్నప్పుడు మనకి ఏమొస్తుందంటే 2 తో డివిజిబుల్ కావాలంటే యూనిట్ డిజిట్ ఒకటి మాత్రం చూస్తే చాలు. అదే 4 తో డివిజిబుల్ కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. 8 తో డివిజిబుల్ కావాలంటే లాస్ట్ 3. సో ఇలా పవర్స్ లో మనకు 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్ ఉంటుంది కదా. ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. సో 4 తో కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్, 8 తో కావాలంటే లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు 4 and 8 కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 5 and 10 చూద్దాం. 5 and 10. సో డివిజిబుల్ బై 5 and 10. ఇక్కడ చూడండి. సో 5 తో డివిజిబుల్ కావాలంటే యూనిట్ డిజిట్ లో, సో యూనిట్ డిజిట్ అంటే ఐడియా ఉంది కదా, లాస్ట్ డిజిట్ లో 0 or 5. సో 0 కానీ 5 కానీ ఉంటే మనకు 5 తో డివిజిబుల్ అవుతుంది. సో 10 తో కావాలంటే యూనిట్ డిజిట్ లో 0 మాత్రమే ఉండాలి. యూనిట్ డిజిట్ లో 0 మాత్రమే ఉండాలి. సో ఇక్కడ చూడండి 240 తీసుకుందాం. సో ఇక్కడ 240 చూడండి. 240 అనేది 5 తో డివిజిబుల్ అవుతుందా కదా, 10 తో డివిజిబుల్ అవుతుందా కదా చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి యూనిట్ డిజిట్ లో 0. సో యూనిట్ డిజిట్ లో 0 అంటే ఖచ్చితంగా డివిజిబుల్ బై 5 అవుతుంది. నెక్స్ట్ యూనిట్ డిజిట్ లో 0 అంటే ఖచ్చితంగా ఇది కూడా డివిజిబుల్ బై 10 అవుతుంది.
అలా కాకుండా 245 ఉంది అనుకుందాం, 245. సో 245 5తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే సో యూనిట్ డిజిట్లో 5 ఉంటే మనకు 5తో అవుతుంది, బట్ యూనిట్ డిజిట్లో 5 ఉంటే 10తో అవ్వదు. ఓకేనా? సో ఇట్ ఈస్ divisible by 5. So whereas it is not divisible by 10. Not divisible by 10. So why? Because the unit digit has 5. సో ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ. సో 10 యొక్క ఫ్యాక్టర్స్లో 1 10 2 5s అంటే 10తో డివిజిబుల్ కావాలంటే 2తో అవ్వాలి, 5తో అవ్వాలి. సో ఇక్కడ చూడండి, అంటే 10తో డివిజిబుల్ అయ్యేటివన్నీ మనకు 5తో అవుతాయి, బట్ 5తో డివిజిబుల్ అయ్యేటి 10తో అవుతున్నాయి నాన్న? కాదు. 5తో డివిజిబుల్ అయ్యేటి అన్నీ 10తో అవ్వవు, బట్ 10తో డివిజిబుల్ అయ్యేటివన్నీ మనకి ఏమవుతాయి? 5తో అవుతాయి. ఎందుకంటే వాటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉంది. సో 12తో అయ్యే డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అనేది దేంతో అవుతాయి చూడండి, 1 12s 2 6 3 4s. సో 12తో డివిజిబుల్ అయ్యేటి 12తో డివిజిబుల్ అవుతాయి, 2తో అవుతాయి, 6తో అవుతాయి, 3తో అవుతాయి, 4తో అవుతాయి. ఓకేనా? సో ఇలా మనం ఈజీగా ఎప్పుడైనా ఎల్సిఎంలో చేయాలన్నా కూడా ఇట్లా ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, సో 240 అనేది 5తో డివిజిబుల్ అవుతుంది. సో ఎందుకంటే యూనిట్ డిజిట్లో 0 ఉంది. 10తో కూడా డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే యూనిట్ డిజిట్ 0. బట్ ఇక్కడ 245 5తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది, 10తో అవుతుంది. ఎందుకంటే 10కి యూనిట్ డిజిట్ ఓన్లీ 0 ఉండాలి. ఓకేనా? సో we will take next divisible rule of 7. సో 7 యొక్క divisibility రూల్ చూద్దాం. సో 7 divisibility రూల్ అంటే ఫస్ట్ మనము యూనిట్ డిజిట్ ని డబుల్ చేయాలి. సో డబుల్ ద యూనిట్ డిజిట్. సో యూనిట్ డిజిట్ ని మనం డబుల్ చేయాలన్నా and subtract it from remaining number. సో యూనిట్ డిజిట్ లో ఉండే డిజిట్స్ ని మనం డబల్ చేసి ఆ డబల్ చేసిన దాన్ని మిగతా నెంబర్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే? సో వి విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి 252 ఉంది. సో 252 అనేది నెంబర్ కదా. ఇప్పుడు నేనేం చేయమంటున్నాను, యూనిట్ డిజిట్ ని డబల్ చేయమని. సో ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమి 2. సో 2ని డబల్ చేస్తే ఎంత వస్తుంది 4. సో ఈ 4ని మనము ఆ యూనిట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ నెంబర్ ఏదైతే ఉందో దాంట్లో సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఆ 4ని 25 లో సబ్ట్రాక్ట్ చేయండి. 25 - 4 21. సో ఇప్పుడు చూడండి వచ్చిన 21 అనేది 7 టేబుల్లో ఉంటుంది కదా. సో 252 ఈజ్ డివిజిబుల్ బై 7. ఈజ్ ఇట్ క్లియర్? సో మనం యూనిట్ డిజిట్ ని డబల్ చేసుకోవాలి. డబల్ చేసుకున్న తర్వాత డబల్ చేసుకున్న నెంబర్ ని మిగిలిన రిమైనింగ్ నెంబర్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో 483. సో 483 ఉంది కదా, దీంట్లో యూనిట్ డిజిట్ ఏమి 3. సో 3ని డబల్ చేయండి. సో 3 2 6. సో యూనిట్ డిజిట్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ ఎంత ఉంది 48. సో 48లో 6ని సబ్ట్రాక్ట్ చేయండి. 48 - 6 42. సో 48 7తో డివిజిబుల్ అవుతుంది కదా. ఎస్. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 7. సో 483 ఈస్ డివిజిబుల్ బై 7. సో 3 డిజిట్స్ వస్తే ఇలా చేస్తారు. ఇన్ కేస్ 3 డిజిట్స్ కాకుండా 4 డిజిట్స్ వచ్చాయి, అప్పుడు ఎలా చేయాలో చూడండి. సో 1484 ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనము 3 డిజిట్స్ మాత్రమే అప్లై చేస్తున్నాం కాబట్టి 3 డిజిట్స్ తీసుకోండి. 484. సో ఇంకేం మిగిలింది 1 మిగిలింది. ఫస్ట్ 1ని సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత వచ్చింది 483. సో ఇప్పుడు మనకి 3 డిజిట్స్ వచ్చాయి కదా, సేమ్ ప్రాసెస్. సో 48 అలాగే పెట్టుకోండి. లాస్ట్ డిజిట్ ని డబల్ చేయండి. 3ని డబల్ చేస్తే 6. సో 48 - 6 42. సో 42 is divisible by 7. Yes. So 1484 is divisible by 7. ఓకే? సో అలా కాకుండా మనకి ఇంకా ఎక్కువ వచ్చాయి. 4 కాకుండా 5 వచ్చాయి.
23,564 వచ్చింది. సో మనకు డివిజిబుల్ రూల్ 3 వచ్చినప్పుడు అన్నాను కదా, కాబట్టి 3 పక్కన తీసుకొని 564, రిమైనింగ్ ఎంత ఉంది 23. సో 23 సబ్ట్రాక్ట్ చేయండి. 4 నుంచి 3 పోతే 1, 6 - 2 4 5. సో 541. సో మనకు కావాల్సిన 3 డిజిట్స్ వచ్చాయి 541. సో ఇప్పుడు ఏం చేయాలి 541. సో లాస్ట్ డిజిట్ ని ఏం చేయాలన్నా డబల్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 54 మైనస్ 1 ని డబల్ చేస్తే 2. సో 54 నుంచి 2 పోతే 52. సో 52 అనేది 7 టేబుల్ లో పోతుందా? నో. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 7. సో 23,564 is not divisible by 7. Is it clear? సో ఈ రోజు మనం 2 నుంచి 10 వరకు ఉండే డివిజిబుల్ రూల్స్ చూసాం కదా నాన్న. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.